ఆ అమ్మాయికి 200 ఏళ్ళు, కానీ ముఖంలో ఒక చిన్న ముడత కూడా లేదు. ఆమె ఒక మంత్రగత్తె అని ఆ ఊరు మొత్తం ఆమెకి భయపడేది. కొండపై ఉన్న ఒక ఇంట్లో ఆ అమ్మాయి ఒంటరిగా ఉండేది. రాత్రి అయితే చాలు, ఇల్లంతా వెలుగులు, లోపల నుంచి వింత వింత శబ్దాలు. కొంతమంది పిల్లలు రోజుల తరబడి ఆ ఇంటిని గమనించేవాళ్ళు. ఒకరోజు ఆ అమ్మాయి ఒక పెట్టె పట్టుకొని నేరుగా సముద్రం వైపు వెళ్ళింది. పిల్లలు ఆమె వెనకాలే దాక్కుంటూ వెళ్ళారు. తను ఏవో మంత్రాలు చెబుతుంటే ఆకాశం నుంచి శక్తులు ఆమె పెట్టెలోకి దిగాయి. పిల్లలు భయంతో పరిగెత్తుకుంటూ వెళ్ళి వాళ్ళ ఊరి పెద్దలకి చెప్పారు. అప్పుడు అందరూ కలిసి ఆమె ఇంటికి వెళ్ళి తనని ప్రశ్నించారు. ఆమె నవ్వుతూ, నేను మంత్రగత్తెని కాదు, నేను ఒక రోబో. బయటి ప్రపంచంలో సైంటిస్ట్ నన్ను తయారు చేశారు, మీ కథని ప్రపంచానికి చెప్పడానికి అని చెప్పింది. ఆ క్షణం వాళ్ళకి అర్థమైంది, వాళ్ళు ఇన్నాళ్ళు భయపడింది ఒక దయ్యానికి కాదు, తమకి తెలియని నిజానికి అని.